హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేఘ సందేశం ప్రోమోలో ఏం జరిగిందంటే, ఆకాష్ టెర్రస్ పైన జిమ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆకాష్ని చూసి తార వచ్చి తాను కూడా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ జిమ్ చేయడం చూసి తార అతని వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. పైగా ఆకాష్ని చూస్తూ మురిసిపోతూ మెలికలు తిరుగుతూ ఉంటుంది. తార అలా తనని చూసి మురిసిపోతూ మెలికలు తిరుగుతూ ఉంటే ఆకాష్ తన వైపే చూస్తూ ఉంటాడు. అలా తార ఆకాష్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ డ్యాన్స్ లాగా వేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే భూమి పైకి వచ్చి తార ఆకాష్ చేస్తున్న పనిని చూసి చాలా కోపంగా ఆకాష్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆకాష్ తారకి మధ్యలో భూమి అడ్డంగా నిలబడేసరికి ఆకాష్ భూమి వచ్చిన సంగతి కూడా చూడకుండా తార వైపే చూస్తూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా పక్కకు జరుగు అని భూమిని ఆకాష్ పట్టించుకోకుండా అనేసరికి అప్పుడు కోపంగా భూమి, ఏంటి బావా, నన్నే నువ్వు పక్కకు జరగమంటున్నావా గగన్ బావా అని ఆకాష్ని చూస్తూ అనేసరికి అప్పుడు భూమి గగన్ అనేసరికి ఓహో ఇప్పుడు నేను గగన్ని కదా అని వెంటనే ఆకాష్ సైలెంట్ అయిపోతాడు. తర్వాత వెంటనే భూమి రావటం వల్ల తార ఆకాష్ను చూస్తూ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వెంటనే భూమి, నువ్వు ఎలాగైనా ఇలా చేస్తే నువ్వే ఆకాశవాణి అందరికీ దొరికిపోతావు, జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటూ ఉండేసరికి అప్పుడు ఆకాష్ సరే ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను, ఎక్కడ ఏ మిస్టేక్ చేయనని అంటూ ఉంటాడు. అప్పుడు భూమి, అలా కాదు, ముందు ఇంట్లో ఉన్న తారని నువ్వు ఎలాగైనా ఇంటి నుంచి బయటకి గెంటివేయాలని ఆకాష్తో అంటూ ఉండేసరికి అప్పుడు ఆకాష్ భూమితోటి తారాని ఇంటి నుండి గెంటివేయాలి, అది చాలా కష్టమైన పని అని అంటూ ఉండేసరికి అప్పుడు భూమి మాత్రం నీ డ్రీమ్ ప్రాజెక్ట్ మీద సైన్ నీకు వద్దా అని అంటూ ఉండేసరికి అప్పుడు వెంటనే ఆకాష్ టెన్షన్ పడుతూ ఎందుకు వద్దు, కావాలి ఎలాగైనా సరే తారని నేను ఇంట్లోంచి బయటకు గెంటి వేస్తానని చెప్పి ఇంట్లోంచి తార సూట్ కేసుని బయటికి విసిరేస్తారు. అప్పుడు ఇంటి బయట శారద, పూరి, భూమి అదంతా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత ఆకాష్ తారని పట్టుకొని రా, నువ్వు మా ఇంట్లో ఉండకూడదు, మా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోని అంటూ ఉండేసరికి తార మాత్రం గగన్ గారు నేను ఎక్కడికి వెళ్ళిపోనండి, ప్లీజ్ అండి నేను చెప్పేది ఒక్కసారి వినండి అని ఆకాష్తో అంటూ ఉంటుంది. అయినా కానీ ఆకాష్ వినకుండా నువ్వు ఎన్ని చెప్పినా కానీ నేను వినను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తారని బయటికి గెంటి వేస్తాడు. అప్పుడు తార ఇంటి ముందున్న స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటుంది. అలా వెళ్తున్న తారని చూసి భూమి, శారద, పూరి చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి నిజంగానే తార గగన్ ఇంటి నుంచి వెళ్ళిపోతుందా, లేకపోతే మళ్ళీ ఏదైనా డ్రామా ప్లే చేసి గగన్ వాళ్ళ ఇంట్లోకి వస్తుందా అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.